ఇది సుమన్ టీవీ ద్వారా ప్రసారం అయిన తర్వాత ఎమ్మటే గమనించి మా మిత్రులకు చెప్పగానే గుడ్ ఫ్రెండ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. చదువుకోవడానికి ఏది అడ్డు కాదు, పేదరికం కానీ కుటుంబ సమస్యలు కానీ ఏది అడ్డు కాదు అని ఇటువంటి గ్రామీణ స్థాయి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. అంటే సుమన్ టీవీ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ద్వారా మేము వచ్చేసి ఇక్కడ అమ్మాయికి ఈ ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాస్తవానికి భర్తతోటి లేదు, ఇప్పుడు తండ్రి లేడు, తల్లిని పట్టుకొని ఆ పాప పడ్డ కష్టాలు వాస్తవాన్ని మేము అందరం దగ్గరుండి గమనించినాం. పాప ఏ చదువు చదివినా కానీ మా వంతుగా గ్రామ ప్రజలం అందరం కూడా అమ్మాయికి తోడ్పాటుగా ఉండి బయట నుండి ఎవరినైనా ఎన్ఆర్ఐలను కానీ తమరులాంటి ఇక్కడ వచ్చిన అందరినీ మేము అంతో ఎంతో చేదోడువాడుగా తీసుకొని ఈ అమ్మాయి విద్యకు అనేక విధాలుగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి ధన్యవాదాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఇక్కడ మొత్తం నిండు నిదర్శనంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే చదువులో ఆణిముత్యమైనటువంటి హిమబిందు అంటే పేదరికాన్ని ఎదుర్కొంటూ కూడా తను 1000 మార్కులు గాను అంటే సంబంధించినటువంటి 908 మార్కులు సాధించినా కూడా ఆ గర్వం చెప్పుకోవడానికి తండ్రి లేడు, ఒకవైపు తోడుంటాడన్న భర్త లేడు, అయినా కూడా నీకు తోడున్నావు అని చెప్పేసి కూడా మనుషులు ఇక్కడికి వచ్చి కూడా తమకి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆలోజీ వాకర్స్ హాస్పిటల్ కూడా అమ్మాయికి చేతులకి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అడిగిస్తాం. సార్ నమస్తే. అంటే సుమన్ టీవీలో ప్రచారమైనటువంటి వార్తాకథలను చూసి మీరు అమ్మాయికి మీ అండగా నిలుస్తామని చెప్పేసి మిత్రులంతా కలిసి వాళ్ళు వచ్చారు. ఏ విధంగా చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే విద్యకు పెట్టిన పెట్టుబడి జీవితంలో మర్చిపోలేనిది. చదివే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలనేది మా మోటో, గుడ్ ఫ్రెండ్స్ మోటో. గత అనేక సంవత్సరాలుగా ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా బాధితులు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా కానీ వస్తు రూపాయలు సహకరిస్తూ వస్తున్నాం. ఇది సుమన్ టీవీ ద్వారా ప్రసారం అయిన తర్వాత ఎమ్మటే గమనించి మా మిత్రులకు చెప్పగానే 1-2 గంటల వ్యవధిలోనే 12,000 రూపాయలు వాళ్ళు మాట్లాడకుండానే అందజేయడం జరిగింది. అవి ఈరోజు ఇక్కడ హిమబిందుకు ఎస్ఐ గారి సమక్షంలో అందజేయడం జరుగుతుంది. మేము ఉపాధ్యాయులుగా, పోలీసులుగా మా దాంట్లో ఉన్నారు. సమాజ హితంలో భాగంగా, సామాజిక కోణంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే చదువుకోవడంలో ఆర్థికం అనేది అడ్డు రాదు, దారిద్ర్యం అనేది అడ్డు రాదు, అంగవైకల్యం అడ్డు రాదు అనేది చాలా సందర్భాల్లో మేము ఉపాధ్యాయుడిగా, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా 36 ఏళ్లలో చూసినాం. కాబట్టి అమ్మాయికి మనోధైర్యం కల్పించడం వరకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వెనక్కి తగ్గొద్దు, భవిష్యత్తులో కూడా నువ్వు అనుకున్న కోర్సు సాధిస్తే మేము కానీ, మా మిత్రులు కానీ, ఇతర వ్యక్తులు కానీ, సహకరించే వ్యక్తులు, స్పందించే వ్యక్తులు ఉన్నారు, సమాజాలు ఉన్నారు. సమాజం ఇంకా గొడ్డు పోలేదు మరి. కాబట్టి నువ్వు ఎక్కడ తగ్గకుండా ముందుకు పోవాలని చెప్పడం కోసమే, ఆ మాట చెప్పడం కోసమే ఇక్కడ దాకా మేము వాళ్ళ ఇంటి దాకా రావడం జరిగింది, ఊరికి రావడం జరిగింది. ఈరోజు చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ ఆమెలో మరింత స్ఫూర్తి నింపి చాలా కేసులు, సక్సెస్ కేసులు మేము చదివాం, చూసాం, పిల్లలకు చెప్తుంటాం. అంటే ఈ చదువు అనేది అమ్మాయికి 10th ఇంటర్లో కూడా సహజంగానే మార్కులు, స్టేట్ ర్యాంకులు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా పైకి పోతుందని నమ్మకం నాకున్నది. ఆమెకు మంచి ప్రిన్సిపాల్ కూడా గైడెన్స్ ఇచ్చి మెటీరియల్ కూడా అందజేసి ముందుగా కోరుకున్న మెడిసిన్ కోర్సు 6 రకాల కోర్సులు ఉన్నాయి. ఏదో ఒక కోర్సు చేసుకుంటూ ఉపాధి త్వరగా వచ్చేటట్టు. ఇప్పుడు భర్త లేడు, తండ్రి లేడు, తల్లి మీద ఆధారపడి జీవిస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా దయార్థ హృదయులు ఉంటే స్పందిస్తే బాగుంటుంది. అమ్మాయి అయితే దీనికి ఈ సహాయం కొరకు ఎదురు చూడకుండా ఆమె కోరుకున్న కోర్సును కనుక ఎంపిక చేస్తే భవిష్యత్తులో కూడా మేము చేదుడు వాదడుగా గుడ్ ఫ్రెండ్స్ తరఫున ఉంటామనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. హిమబిందు చదువుకున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ సదానంద గారిని వాళ్ళు అడిగిస్తున్నారు. మీరు చెప్పండి, మీ కళ్ళ ముందు చదువుకుంది, ఆ పేదరికాన్ని జయించింది, ఎలా చూసుకొస్తారు? వాస్తవానికి ప్రభుత్వ కళాశాలలు విద్యార్థుల్లో కొంచెం తక్కువ స్థాయిగా చూసే సమాజం ఉంది ఇప్పుడు. కానీ కార్పొరేట్కి ధీటుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా కమిషనర్ శ్రీ కృష్ణాదిత్య గారి ఆధ్వర్యం లోపల అనేక సంస్కరణలు చేసిండ్రు. దానిలో భాగంగా కళాశాలకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసిండ్రు. విద్యార్థులు చక్కని డిజిటల్ విద్యను అందిస్తూ ఉన్నాం. మేము డిజిటల్ క్లాసులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన సామాగ్రి మొత్తం కళాశాల లోపల ఏర్పాటు చేసిండ్రు. అన్ని రకాలుగానే చొరవ తీసుకుంటున్నారు. కాబట్టి మంచి అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందం చేత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మహబూబాద్ లోపల ఈ విద్యార్థిని హిమబిందు చదువుకున్నారు. స్వతహాగా ఆమె చాలా జ్ఞానవంతురాలు. ఆమె చాలా ఈ కుటుంబ విషయాల లోపల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక చంటి పిల్లని పెట్టుకుని కూడా ఈరోజు రాష్ట్ర స్థాయి మార్కులు తెచ్చుకోవడము చాలా అభినందనీయం. మనం చూస్తూ ఉంటాము,
పిల్లల లోపల ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్ని మార్కులు సాధించలేని పరిస్థితి ఉన్నది. కానీ ఈ చాలా మొక్కవని ధైర్యంతో ఈరోజు ఇన్ని మార్కులు తీసుకురావడము చాలా ఆనందంగా ఉంది. ఆమెకు భవిష్యత్తు లోపల కూడా మా విద్యాపరంగా ఏ అవకాశాలు వచ్చినా మేము తప్పనిసరిగా కళాశాల తరఫు నుండి, తర్వాత స్నేహితులు, గుడ్ ఫ్రెండ్స్, చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇట్లా విద్యావంతులను అసలు పిల్లలను ఇట్లా మనం ఎంకరేజ్ చేస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆణిముత్యాలను ఇట్లా వెనక్కి తీసి మనం ఆర్థిక సాయం కనుక చేస్తే వాళ్ళు ఇంకా చాలా అద్భుతంగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకొస్తారు. ఈరోజు గుడ్ ఫ్రెండ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు. అమ్మాయి కూడా ఏంటంటే భవిష్యత్తు లోపల ఎలాంటి ఆర్థిక సాయం లేకుండా ఇబ్బందులతో ఇంత మంచి ర్యాంకులు సాధించిన హిమబిందు భవిష్యత్తు లోపల చక్కని ఫలితాలు తీసుకొస్తే తప్పనిసరిగా ఈ సమాజము ఆమెను గుర్తుంచుకుని ఆమెకు సాయం చేస్తారు. ఇట్లా ఇలాంటి సందర్భాల వల్ల గ్రామీణ ప్రాంతాల లోపల విద్య అభివృద్ధి చెందుతుంది, ఇంకా విద్యా కుసుమాలన్నీ వికసిస్తాయని నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పండి, అంటే 1000 మార్కులకి 908 మార్కులు సాధించింది. ఆ మార్కులు వచ్చినా కూడా చెప్పుకోవడానికి తండ్రి లేడు, తోడుంటాడని చెప్పిన భర్త లేడు. ఆమెకి మీరు ఏ విధంగా ధైర్యం చెప్తున్నారు? ముందుగా ఇంటర్మీడియట్ లో బైపీసీలో చదువుకొని ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుకొని 985 మార్కులు సాధించిన హిమబిందుకి శుభాకాంక్షలు. మరియు ఈమెని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు కాలోజీ వాకర్స్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుండి ముందుకు వచ్చి, అంటే మేమున్నాం అనే ధైర్యంతో ఆమెకి భరోసా కల్పిస్తూ ఇంకా పై చదువులు చదువుకోవడానికి కూడా ఏమన్నా ఆమెకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మేము తోడు ఉంటాం, మేము ఆర్థికంగా అయినా ఇంకా వాళ్ళు ఏ విధంగా అయినా కూడా సాయం చేస్తామని ముందుకు రావడం సంతోషకరం. ఈమెకి ఇన్ని మార్కులు సాధించడానికి సహకరించిన వాళ్ళ మదర్కి కానీ, అంటే ఒక చిన్న పాపని 2 సంవత్సరాల పాప ఉండగా కూడా ఆమె రోజు ఒక గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఇన్ని మార్క్స్ సాధించి దానికి ఆమె సాధించడానికి ఆమెకి సహకరించిన వాళ్ళ మదర్కి కానీ, తర్వాత కాలేజ్ స్టాఫ్ అందరికి, మరి ప్రిన్సిపల్ సార్కి అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికి ధన్యవాదములు. మరియు ఈమె కూడా ఇంత మంచి గవర్నమెంట్ కాలేజ్ చదువుకొని ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం వల్ల గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నా కూడా మార్కులు రావు, ప్రైవేట్ కాలేజ్లలో వెళ్ళాలి అనే ఉద్దేశం లేకుండా వాళ్ళ కాలేజ్ పేరు నిల్చోబెట్టి ఆమె కాలేజీకి కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆమె కుటుంబ పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ఇన్ని మార్కులు 10th లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ తెచ్చుకున్నట్టు ఫ్యూచర్ లో కూడా ఆమె అనుకున్న కోర్సులో జాయిన్ అయ్యి ఇంకా మంచి మంచి చదువులు చదువుకొని ఆమె అనుకున్న స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఈమె ఎదగడానికి మనందరం కూడా, అంటే గ్రామస్తులు, సర్పంచ్ గారైనా, ఇప్పుడున్న కాలేజీ వాకర్స్ గుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమెకు సహకరించాలని, ఈమెను స్ఫూర్తిగా నడివాడ గ్రామ ప్రజలందరూ కూడా, చదువుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఈమెను స్ఫూర్తిగా తీసుకొని మాకు అంటే చదువుకోవడానికి ఏది అడ్డు కాదు, పేదరికం కానీ కుటుంబ సమస్యలు కానీ ఏది అడ్డు కాదు అని ఈమె ఎట్లయితే నిరూపించిందో అందరూ కూడా అదే విధంగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని మా తరపున కోరుకుంటూ మరొకసారి హిమబిందుకి కంగ్రాచులేషన్స్. బిందు, నువ్వు చెప్పురా. ఇప్పుడు అంటే నాకు ఇన్ని మార్కులు వచ్చినా కూడా సంతోషం లేదు, నాకు ఎక్కడో లోటు ఉందని చెప్పి అంతమందిని చూస్తుంటే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంత లోటు తిరిపింది అనిపిస్తుందా? నా వెనక నాకు ధైర్యం ఇచ్చే తండ్రి, హస్బెండ్ అయినా లేకపోయినా నా కోసం మన చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారని చాలా హ్యాపీగా ఉంది. విజయాన్ని మనం వెతుక్కుంటూ పోతే మనల్ని ఎత్తుకుంటూ మన వెనక మనకి తోడ్పడే వాళ్ళు చాలా మంది, ఎంతో మంది ఉంటారు. ఇలాంటి గొప్ప మహా వ్యక్తులు ఎంతో మంది మన వెనక వస్తారు, మన విజయాన్ని సాధించడానికి పరుగు తీస్తారన్న నమ్మకం నాకు వచ్చింది. అండ్ నాకు సహకరించి నా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని నేను మంచి స్థితిలో ఉండాలని నాకు సహాయం చేయడానికి వచ్చిన ఈ పెద్దలందరికీ, మరియు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకునేలాగా చేసిన మా ప్రిన్సిపల్ సార్కి, మా స్టాఫ్ టీచర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు. ఎల్లవెల్లలా నేను రుణపడి ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అంటే ఈరోజు చులకన భావం ఉంది సమాజంలో. ఈరోజు ఇంటర్మీడియట్లో అది వచ్చింది ఇది వచ్చింది అంటారు, కానీ ఇంటర్మీడియట్లో ఒక గ్రామీణ ప్రాంతంలో 985 మార్క్స్ సాధించిన అంటే చిన్న విషయం కాదు. పైగా ఆ తల్లి భర్త వదిలేసి ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చేసి అన్ని మార్కులు సంపాదించిందంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధైర్యపడకమ్మా. మా డిపార్ట్మెంట్లో దశరథ్ సార్ అని ఒక మా ట్రైబ్ సార్ ఉండే, జేడి అతను, వాళ్ళ హస్బెండ్ ఆమెను వదిలిపెడితే
5 సంవత్సరాలు ఐఏఎస్ చేసి ఐఏఎస్ సాధించి మళ్ళీ తిరిగి వచ్చింది అబ్బాయి ఉండంగా కూడా. మళ్ళా అటువంటి గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారమ్మా. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఈ సమాజం మంచి కోరుకునేటటువంటి సమాజం మీకు తోడుగా ఎప్పటికీ ఉంటుంది. ఇగో ఈ విధంగా ఆనిముత్యాలు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. ఇటువంటి గ్రామీణ స్థాయి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించడం వల్ల చాలా విషయాలలో విద్యార్థుల్లో చైతన్యం వచ్చి మేం చదువుకోవాలి, మేము కూడా గొప్ప వ్యక్తులుగా కావాలనే బలమైన సంకల్పం వాళ్ళు నాటుకుంటుంది. కాబట్టి మా మైసా శ్రీనివాస్ సార్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, పూర్వ మన టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారు, వారి ఎక్కడైనా సమాజంలో ఏ చిన్న ఇటువంటి కార్యక్రమం ఉంటే మా అందరికీ ఒక మెసేజ్ పెడతారు. మేమందరం స్పందిస్తాం. మా పనులలో మేము బిజీగా ఉన్నా కూడా సార్ ఎమ్మటే మా గ్రూప్లో మెసేజ్ పెట్టగానే మేము స్పందించి ఈరోజు మీ అంటే సుమన్ టీవీ ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ద్వారా మేము వచ్చేసి ఇక్కడ పాపం అమ్మాయికి ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ రోజులలో మహిళా విద్య, మహిళా సాధికారత చాలా అవసరం. ఇవి కేవలం ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ నుంచే సాధించబడతాయి. ఇటువంటి గొప్ప విజయాలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సాధిస్తున్నాయి. కాబట్టి వారిని ఈ సమాజం కూడా ప్రోత్సహించాలి, అభినందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్పంచ్ గారికి మరియు మా తోటి గుడ్ ఫ్రెండ్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనతో పాటు మాట్లాడడానికి అంటే స్థానికులు అడుగుతారు. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? అంటే మీ అంటే గ్రామంలో ఆనుభూత్యంగా ఎదిగింది కదా, మీకు అంటే గ్రామం తరపున ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫస్ట్ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాస్తవానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా నడివాడ గ్రామ పంచాయతీ గత 15 సంవత్సరాల కాలం నుండి అభివృద్ధిలో కొంత కుంటుపడుకుంటా ఈ రోజు వరకు కొంచెం అభివృద్ధి అవుతుంది. అందులో భాగంగా విద్యకు కూడా వాస్తవానికి మైసూర్ సార్ లాంటి వాళ్ళు, మన పుక్కల సదానంద సార్ లాంటి వాళ్ళు ఇక్కడ చెప్పి ఉంటే చిన్న ప్రైమరీ స్కూల్ కాబట్టి ఎవరు కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. గతంలో స్వామి సార్ గారు ఉండేది, వారు ఇక్కడ చాలా కేర్ తీసుకొని ఇక్కడ పనిచేశారు. అలాగే ఈ రోజు మా నడివాడ గ్రామ పంచాయతీలో హిమబింద్ అనే ఈ మా పాప ఇవాళ ఇంటర్మీడియట్లో 985 మార్క్స్ రావడానికి కారణమైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి మరియు యాజమాన్యం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా, ఎందుకంటే ఈ అమ్మాయి పరిస్థితి నేను మొదటి నుండి చూసిన. ఎందుకంటే భర్తతోటి లేదు, ఇప్పుడు తండ్రి లేడు, తల్లిని పట్టుకొని ఆ పాప పడ్డ కష్టాలు వాస్తవాన్ని మేము అందరం దగ్గరుండి గమనించినాం. అయినా ఎక్కడ కూడా మొక్కబోకుండా నా చదివే నాకు రేపు మళ్ళా నా దగ్గరికి అందరినీ తీసుకొచ్చే విధంగా నేను ఎక్కడైతే కోల్పోయినా దాన్ని కోల్పోకుండా ముందుకు వస్తానని చెప్పి సదానందం గారి చేతిలో ఆమె జాయిన్ అయ్యారు. వారు కూడా చాలా కేర్ తీసుకొని ఈ అమ్మాయికి చాలా అద్భుతమైన విద్యను అందించారు. ఈ రోజు 985 మార్క్స్ రావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ ప్రభుత్వ కళాశాల చాలా అభినందనీయం. కాబట్టి మాకు కూడా ఇంకా ఇలాంటి మంచి పేర్లు తీసుకురావడానికి మా గ్రామ పంచాయతీలో కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే తోడ్పాటు అనేది మాకు, ఎందుకంటే 7 కిలోమీటర్లు ఉన్నా కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నేను మైసూర్ గారికి చెప్పేది ఏంటంటే, సార్ ఏదున్నా కొంచెం మా విలేజ్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి తీసుకురావాలని, అలాగే ఎస్ఐ గారు వారు వచ్చిన కాండ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవకతవకలు లేకుండా వారు అవగాహన సదస్సు పెట్టి, రీసెంట్ కూడా తమ్ముడు సర్పంచ్గా గెలిచిండు, వారందరి సహాయ సహకారాలతోటి మా ఊరిని అభివృద్ధి చేసుకుంటాం. అలాగే ఈ పాప ఏ చదువు చదివినా కానీ మా వంతుగా గ్రామ ప్రజలం అందరం కూడా అమ్మాయికి తోడ్పాటుగా ఉండి, బయట నుండి ఎవరినైనా ఎన్ఆర్ఐలను కానీ తమరు లాంటి ఇక్కడ వచ్చిన అందరినీ మేము అంతో ఎంతో చేదోడువాడుగా తీసుకొని ఈ అమ్మాయి విద్యకు అనేక విధాలుగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి ధన్యవాదాలు. మట్టిలో మాణిక్యం గ్రామీణ ఆనుమితమైనటువంటి సుంకరి హిమబిందుకు అంటే చేతనందించేది మాత్రం సంబంధించినటువంటి గుడ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు వాళ్ళకి చేతనందిస్తారు. ఇక ముందు కూడా చదువు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మమ్మల్ని ఆశ్రయించండి, మేము సాయం చేయడానికి ఎప్పుడు మేము ముందుంటామని చెప్పేసి గుడ్ ఫ్రెండ్స్ మాత్రం ఇక్కడికి వచ్చి అమ్మాయిని సన్మానించి మాత్రం ఇక్కడ కొంచెం ఆర్థిక సాయం చేసిన పరిస్థితి ఉంది.